కథమ్మమాలకి స్వాగతం. ఈరోజు ఆదివారం. యాక్చువల్గా మనం కథ చెప్పుకోవాల్సిన రోజు. కానీ ఎందుకో ఈ రోజున కథ చదవాలనిపించటం లేదు. కాసేపు ముచ్చట్లే షేర్ చేసుకోవాలనిపిస్తోంది. వీలుగా ఉంటే ఒక 2 పాటలు. పెద్దవాళ్ళు సమాజంలో జరిగే చెడు చూసినప్పుడు లేదా విన్నప్పుడు మాయదారి కాలం వచ్చి పడింది అనేవారు. కాలం మాయదారి అవునో కాదో తెలియదు కానీ డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవేవైనా ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్‌గా వ్యవహరించకపోతే ఆ కాలమే జీవితాన్ని తల్లకిందులు చేసేసి కాటేసినట్టుగా చేస్తుంది. కాలం కాటేసింది అంటూ ఉంటారే అలా అన్నమాట. నేల విడిచి సాము చేయడం అనేది కూడదు కదా! అది ఇప్పుడు మనం కొన్ని కొన్ని యూట్యూబ్‌లో కొన్ని సంఘటనలు వింటుంటే వాస్తవం అనిపించటం లేదు. కొంతమంది కాలం కలిసొచ్చి జీవితంలో ఉచ్ఛ దశలో ఉన్నప్పుడు కొంత కన్ను మిన్ను కానకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకేమవుతుంది? కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. ఇది ముఖ్యంగా మనందరం కూడా పెద్ద పెద్ద సెలబ్రిటీలని, వాళ్ళ జీవితాల్ని గమనిస్తూ ఉంటే ఎందుకంటున్నానంటే, సోషల్ మీడియా వచ్చాక అన్ని విషయాలు, అన్ని విశేషాలు ఎక్కడెక్కడివి దేశ విదేశాలవి మన చేతుల్లోకొచ్చేస్తున్నాయి సెల్ ఫోన్ ద్వారా. అందులో మనకి టైం ఉన్నప్పుడు మనకి నచ్చితేనే కాలక్షేపానికి కొన్ని చూస్తూ ఉంటాం. అప్పుడు ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళ జీవితాల్లో ఏది జరిగినా వెంటనే జనంలోకొచ్చేస్తోందిప్పుడు. సోషల్ మీడియా పుణ్యం అని. అలాగా ఉదాహరణకి అందరికీ ఇష్టమైంది కాబట్టి సినిమా రంగం. కొంతమంది నటీనటులు ఎలా వాళ్ళ జీవితాల్లో ఉత్థాన పతనాలంటారే, ఎలా అనుభవించారో అనేది మనం బాగా చూస్తూ ఉంటాం, గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ గమనించి కాలక్షేపానికేదో ఇలా చదివి, ఇలా విని, అలా చూసి వదిలేయడం కాకుండా నేనెందుకు చెప్తున్నానంటే ప్రతి వాళ్ళ జీవితంలో గుణపాఠం నేర్చుకోవాల్సినవి ఉంటాయి. ఇలా చూసినప్పుడు, విన్నప్పుడు. అలాగే ఇప్పుడు యూట్యూబర్స్. నేను మొన్న చేసిన వీడియోకి ఒక రకంగా ఇది కొనసాగింపు అనుకోవచ్చు. బాగున్నప్పుడు అంతా మా అంతవాళ్ళు లేరని అన్నట్టుగా ఉండడం. జనాన్ని బురిడీ కొట్టించడం. ఇష్టం వచ్చినట్టు చేయడం. జనానికి కూడా ఏమిటో మరి ఆ వేలం వెర్రి నాకర్థం గాదు. వాళ్ళు ఏం చేసినా చూడ్డం. పెట్టిందే పెట్టినా చూడ్డం. మాట్లాడిందే మాట్లాడినా చూడ్డం. చేసిందే చేసినా చూడ్డం. ఒక ఆవిడ మా పిల్లలొచ్చారు సెలవులకి. ఇగో వెళ్ళేటప్పుడు నేను బొట్లు పెట్టి పసుపు కుంకాలిస్తున్నా. ఎవరు చేయరు? ఆడపిల్లలున్న ప్రతి తల్లి చేసేదదే ఉన్నంతలో. అదే అదే చేస్తున్నా సరే వేలం వెర్రిగా అమ్మా మీరు భలే చేశారు. అమ్మా మీరు అలా చెయ్యండి. నాకేమిటో కొంచెం అతిగా అనిపిస్తాయండి ఇలాంటివి. అభిమానం ఉండొచ్చు. కానీ అభిమానం ఎక్కువైపోయి దురభిమానం కారాదు గదా! అలాగే వాళ్ళేవో వ్యాపారాలు జేయడం. యూట్యూబర్స్ ఇప్పుడు బాగా అందరి నోళ్ళలో నానుతున్నారు. అందరూ కాదు కొద్దిమంది. పేరు ప్రఖ్యాతులొచ్చిన కొద్దిమంది. ఏవో వ్యాపారాలు చేయడం, మందిని ముంచడం. మా అంత వాళ్ళు లేరని మీ మీద మాట్లాడితే కేసులు పెడతా ఉండం. ఇప్పుడు అలాంటిదే ఇప్పుడు బాగా ఒకటి జనంలో నలుగుతోంది. దీని గురించి మాట్లాడినా, కామెంట్స్ పెట్టినా, ఏం చేసినా మీ మీద కేసులు పెడతాం అని అక్కడి నుంచి వాళ్ళు చేసిన అన్యాయం చాలక బెదిరిస్తుంటే జనం బానే తిరగబడుతున్నట్టున్నారండి. ఎదురు కేసులవుతున్నాయి. ఇక్కడ కూడా యూత్ బానే స్పందిస్తోంది. అదొక్క చెప్పుకోదగిన విషయం అనిపించింది నాకు. అలాగే భగవంతుడి యందు ఏదన్నా అపచారం చేసినప్పుడు పేరు ప్రఖ్యాతులున్న వాళ్ళ జీవితాలే మనకి తెలుస్తాయి కాబట్టి అసలు వాళ్ళు మట్టి కరిచిపోయారంటారు చూడండి. అలా అయిపోయిన జీవితాలు కూడా మనం చూసాం, విన్నాం. ఇవేవి శాశ్వతం అనుకోరాదండి. ఎందుకంటే ఈ చిన్న విషయం తెలియక కాదు జనానికి. కళ్ళకి పొరలు కమ్ముతాయి. అహంకారం అనే పొర కమ్మినప్పుడు అజ్ఞానులై మేమేం మాట్లాడినా చెల్లుతుంది, మేమేం చేసినా చెల్లుతుంది, మాకు తిరుగులేదు అనుకోవడం చాలా పెద్ద పొరపాటండి. ప్రతి వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళన్నా ఆర్థికంగా, ఎంత పెద్ద హోదాలున్నా, చాలా మామూలు మనుషులైనా గానీ ప్రతి వాళ్ళ జీవితంలో చీకటి వెలుగులుంటాయి. సమస్యలుంటాయి, సంతోషాలుంటాయి. కాలం ఎప్పుడూ ఒకలాగనే ఉండదు. జీవితం ఎప్పుడూ ఒకలాగనే నడవదు. బ్యాలెన్స్డ్‌గా వెళ్ళారనుకోండి, ఉన్నంతలో వాళ్ళ జీవితాలు పెద్దగా ఒడిదుడుకులు లేకుండా సాగుతుందేమో బహుశా. ఏది అన్నీ తెలుసుకుని
బ్యాలెన్స్డ్‌గా వ్యవహరిస్తే. అలా కానప్పుడు ఇదిగో ఇలాగే పెద్దవాళ్ళన్నట్టు మాయదారి కాలం వచ్చి పడింది అనుకోవాల్సిందే మనం గూడా. కొన్ని కొన్ని విని, చూసి. సరేనండి. ఇలా మీతో కబుర్లు చెప్తుంటే చాలా టైం అవుతోంది. వీలుగా ఉంటే ఓ 2 చిన్న పల్లవులు పాడి ముగించుకుందాం. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం. తెలియగలేరే నీ లీలలు కలహము అంటారేల నా నటన తెలియగలేరే నీ లీలలు కలహము అంటారేల నా నటన తెలియగలేరే నీ లీలలు గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా బ్రోవుము దేవా కుటుంబమొక్క తాటిపైన నిలుపుము దేవా నడుపుము దేవా బీద సాదలాదరించు బుద్ధి నొసగుమా శక్తి నొసగుమా జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకు గొంకు లేక ముందు సాగి పొమ్మురా సాగి పొమ్మురా. ఈ కవిగారు ఎంత బాగా రాశారోనండి. సాగినంతకాలం మా అంతవాళ్ళు లేరందరూ. ఇందాక మనం చెప్పుకున్నామే దానికి రిలవెంట్గా సాగినంతకాలం మా అంతవాళ్ళు లేరందరూ సాగకపోతే ఊరక చతికిలబడిపోదురు. మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులోన బడితే గమ్మత్తుగా చిత్తవుదువురా మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా